వారం ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? దావీదు తన శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి విడిపింపబడిన దినమున. నువ్వు అలా అడుగుతుంటే మేము ఇలా చెప్తూనే ఉంటాం అన్నట్టు ఉంది. యెహోవా దాసుడైనటువంటి దావీదు వ్రాసినటువంటి కీర్తన 18వ కీర్తన మొదటి 2 వచనాలు, 2వ సమూయేలు 22వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నాం. అదన్నా కొంచెం పెట్టుకోపోతే ఎట్లాగా? అదేమన్నా అయితే ఎక్స్పీరియన్స్ చెప్తారు. మేము ఇంతకాలం అంతకాలం ఇంతకాలం అంతకాలం ఎంతకాలం ఉన్నా కుర్చీ అరుగుతుందేమో కానీ ఏం చేయాలంటండి? వాక్యమైన కాడికి ఎక్కడ దూరాలంటండి? హెబ్రీ 4:12 ఏముంది? దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయము యొక్క తలంపులను ఆలోచనలనది శోధించుచున్నది. అది వాక్యం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే అండి? లోపలికి వెళితే దేవునికి అయిష్టమైనంత నరుగుపారత నాలో ఉన్న నీలో ఉన్న దేవునికి వాక్యం 2 అంచుల ఖడ్గం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యానికి విధేయత చాలా విలువైనటువంటిది. సమూయేలు సౌలుకి చెప్పింది అదే కదా, బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టము, మాట వినుటది శ్రేష్టము, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే కూడా. మాట వినుట శ్రేష్టము. 15:22 20 మొదటి సమూయేలు 15:22 కదా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుట. ఎవరికి కావాలి నీ బలులు? బలులు అర్పించాలంటే ప్రభువు చెప్పుడు 1000 కొండల మీద పశువులు నాయ అన్నాడు. ఆయన పశువులు తీసుకొచ్చి ఆయనకి ఇస్తామా? ఆయన కోడులు తీసుకొచ్చి ఆయనకి మనం వధిస్తామా? ఆయన సృజించిన గొర్రెలు తీసుకొచ్చి ఆయనకు వధిస్తామా? అంతా అయిందే. మనదంతా మనం ఎవరమంటే అండి, అది గుర్తుపెట్టుకోవాలి. మనమేం జీరో కాదని ఇక ఏదేదో అని చెప్పి నూతిలో ఉన్న కప్ప అనుకోము. ఎప్పుడు కూడా ప్రపంచమంతా నాది అనేటువంటి విధానాలు మనలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకడు మాట వినుట వలన ఆయన సంతోషించునా? ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞ గైకోవాలి, మాట నీ పొట్టేళ్ళు కొవ్వు ఎవడికి కావాలి? నీ బలులు నువ్వు ఎంత ఇచ్చినా కానీ కదా, ఎన్ని చేసినా కానీ అది దేవునికి ఏమాత్రము కూడా కాదు. దేవుని మాట వినాలి. ఆయన ఆజ్ఞకు నీవు నేను విధేయులై లోబడి మనము ఉండాలి. ఉదయకాలం కూడా మరలా దావీదు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పుకు విధేయుడైనటువంటి దావీదు. చెప్పండి, దేవుని యొక్క న్యాయమైనటువంటి
తీర్పుకు విధేయుడైనటువంటి దావీదు. దావీదు గురించి బైబిల్లో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని, దేవుని మనస్సు కలిగిన ఒక వ్యక్తిని ఆయన కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక సౌలు దాన్ని దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు. గనుకనే నువ్వు నేనేంటి దేవునికి లోబడితే దేవుడు ఎవరినైనా, దేవునికి లోబడితే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. స్త్రీ అని లేదు, ఆయన పక్షపాతి కాదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. తనకు విధేయులందరికీ కూడా ఆయన నిత్య రక్షణకు ఆయన కారకుడు అని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. కాబట్టి తన చిత్తానుసారమైనటువంటి మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆయనకు ఆ వ్యక్తే దావీదు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి అతనిని తొలగించి అంటే ఎవరిని? సౌలు మహారాజును దేవుడు తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అది దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలన్నీ కూడా దావీదంట నెరవేర్చినటువంటి వాడు. ఎందుకు చెప్తానంటే దేవుని యొక్క న్యాయమైన తీర్పుకు విధేయుడై తల వంచినటువంటి వాడు దావీదు. చిన్న తప్పు చేసి దేవుని దుఃఖపరిచినందుకు 6వ కీర్తన 6వ వచనం మనం చదువుకున్నాం. మరలా చదవండి. నేను మూలుగుచు అలచి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు. అప్పుడప్పుడు కాదు, బైబిల్ తప్పు చెప్తుందండి. తప్పు ఉంటుంది బైబిల్లో. ఒక్క అక్షరం కానీ ఒక్క పొల్లు కానీ తప్పిపోదు. ఏ వ్యక్తి ఏ పాపం చేస్తాడు, ఏ స్త్రీ ఏ పాపం చేస్తుంది, ఎవరు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారో బైబిల్ అందరి గురించి రాయింది. ఒకళ్ళు మర్చుకుని ఒకళ్ళు చేసిన తప్పులు కప్పేది కాదు బైబిల్. అవునా కాదండి? బైబిలు ఏ వ్యక్తి ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారో, పాపం దావీదు భార్య చాలా మంచిది మేకాలు ఎక్కిరించినట్టు రాశారు. మేకాలు దావీదుని తప్పించినట్టు కూడా రాశారు. బైబిలు ఎప్పుడూ కూడా వాక్యం సత్యం, మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి దుఃఖపరిచినందుకు దావీదు 6వ కీర్తనలో ఆయన, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు. మనము విడుస్తాం. మన కుటుంబ సమస్యలు, మనకు వచ్చిన బాధలను బట్టి మన కన్నీరు వేరే ఉంటుంది. దేవుడు కన్నిటిని కూడా పరీక్షిస్తాడంట. నా కన్నీళ్ళని నీవు బుడ్డిలో దాచి ఉంచు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అంటాడు దావీదు. ఏ కన్నీరు ఏ రీతిగా కార్చబడిందో దానికి కూడా దేవుని ఎదురు ఒకరోజు జవాబు ఉంటుంది. దేని కొరకు మనం పశ్చాత్తాపడ్డాం, దేని కొరకు నిజంగానే దేవుని సన్నిధి కొరకు, దేవుని పని కొరకు, లేకపోతే దేవుని యొక్క పని మీద ఉంటే దేవుని సన్నిధి గురించి ఆకాంక్ష మనలో ఉన్నది లేదా, అటువంటి ఆశ మనలో ఉన్నది లేదా, దేవుడు బయలుపరుస్తాడు. ఖచ్చితంగా కన్నీరు ఏ రీతిగా దేని కొరకు కార్చి నిజమైన పశ్చాత్తాపమైన మనది, లేకపోతే మన సొంత ఆలోచనల కొరకు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, శరీరానుసారమైన దుఃఖము, ముందు శరీరానుసారమైన దుఃఖము ఏంటంటే అండి మరణము, ఆత్మానుసార దుఃఖం అంట ఏం చేస్తుందంటే అండి మారు మనసు కలుగు చేస్తుంది. ఆత్మానుసార దుఃఖం అంట మారు మనసు కలుగు చేస్తుంది.
రక్షణానుసారమైనటువంటి రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. రక్షణార్థం అంటే మారు మనస్సు. శరీరానుసారం దుఃఖం అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. 2 కొరింథీ ఎంతమంది? 7:10. 7:10. రోమపత్రిక 8 పౌలు అంటాడు, అది పౌలు రాశాడు, అక్కడ కూడా అంటాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే సావవలసిన వారే. అంతే కదా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వారైతే సావలసిన వారే. కానీ ఆత్మచేత శరీర చంపినీడలా జీవిస్తాం. ఆత్మకు శరీరానికి ఒకదానికొకటి ఏం చేస్తాయంటండి? అపేక్షిస్తాయి. గలతీలు అంటాడు, ఆత్మకు శరీరానికి ఒకదానికొకటి విరోధముగా అపేక్షించు, ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. ఆత్మ చేయాలంటది, శరీరం లాగుతుంది. దీంట్లోనే మనం పడిపోయేది. ఆత్మ ఏం చేస్తుంది అంటండి? ఏం చేస్తుంది? నువ్వు చేసేది తప్ప ఒప్ప అని నిన్ను ఖండిస్తుంది శరీరం. అందుకే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. మనం శరీరం చేత శరీరం చంపితే ఉపయోగం ఏంటి? సచ్చినోడు ఇంకో సచ్చినోడిని. ప్రభు అందుకే పరిచయాలు, గుడ్డివాడు మరి యొక్క గుడ్డివానికి త్రోవ చూపగలడా అన్నాడు. కాబట్టి దేవునిని దుఃఖపరిచినందుకు దావీదు ఎంతో పశ్చాత్తాపంతో ఈ 6వ కీర్తనలో 6వ కీర్తన 6వ వచనం మళ్ళీ చదవండి. నేను మూలుగుచు అలసియున్నాను, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా పరుపు తేలజేయుచున్నాను. తేలిపోతుందంట. ఆయన కన్నీరికి ఆయన పరుపు తడిసిపోయిందంటే మీరు చూడండి. మనం కన్నీరు కొన్నిసార్లు విడుస్తాము, చెంప నుంచి కిందకి రావు. దానికి ఎంతమందికి చెప్తామో, నా కన్నీరు నీకు తెలుసా, ఎంత దుఃఖపడ్డా నీకు తెలుసా, అందరికీ ఉంటుంది. దేవుని కొరకు నీ కన్నీరు అలాగుంది ఎప్పుడైనా, లేకపోతే నా కన్నీరు ఉందో మనం పరీక్షించుకోవాలి. దావీదు తన గురించి రెండవదిగా దేవుని హృదయానుసారుణ్ణే కానీ తప్పిపోయినటువంటి స్థితిలో దేవుని ఎదుట దేవుణ్ణే దుఃఖపరిచానంట. ప్రతి రాత్రి అలసి మూలుగుచు, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు, కన్నీటి చేతంట తన పరుపు అంట తేలజేయుచున్నాను. పరుపు తేలాలి. మనం పండుకునే పరుపు తేలాలి అంటే ఎన్ని నీళ్ళు పోతే తేలుతుందమ్మా చెప్పండి ఇంట్లో? మన ఇంట్లో పరుపు ఉంటుందమ్మా, చిన్న ఏంటది మ్యాట్రిక్స్ ఏమంటారు దాన్ని, ఏదో నాకు సరిగ్గా రాదు, కానీ మొత్తం మీద దానికి ఓ 30 బిందెలు నీళ్ళు ఎట్టుకో చేసినా కానీ అది పీల్చి అలా ఉంటుందో తేలుతుంది అది. కానీ దావీదు కన్నీరు ఎంతగా అంటే కేవలము దేవుణ్ణి దుఃఖపరిచినందుకు. దావీదుని ఆ స్థితికి తప్పించింది ఎవరో, ఆ స్థితికి దేవుని నుంచి తొలగించి తప్పించింది ఎవరో గెస్ చేయండి. రావాలి మీలోంచి కొన్ని ప్రశ్నలు. ఏంటి ఎక్కువ సౌండ్లు వస్తున్నాయి, ఆపుతున్నారు, ఒకసారి పెట్టుంచేసేయండి. దావీదుకి ఆ స్థితిలో రావడం గల కారణం ఏంటి? చెప్పండి అమ్మ అందరూ. నేనంటే ఇక్కడ నిలబడి నాకంటే కూడా మీరు చక్కగా వాక్యాలు బోధించగలరు. దావీదుని ఆ స్థితిలోకి దిగజార్చినది ఎవరు? దావీదు తప్పుపోట కారణం చెప్పండి పోనీ. ఏమ్మా చెప్పండి అమ్మా, తప్పులేదు. ఇంకా
చెప్పండి, ఒక్కొక్కరు తీస్తే మొత్తం మామూలుగా మాట్లాడరు. సరే నేనే చెప్తా. దావీదుని ఆ స్థితికి తప్పించినట్టుది ఎవరంటే ఒకడున్నాడు. వాడెవడో మార్గ ట్రావెలరా. ఇంగ్లీష్లో ఏముందమ్మా? 11 రెండవ సారి 11:4 ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ తెగ తెస్తారు కదా, తీరే. ఏమండి? ఒక దాంట్లో మెసెంజర్, ఒక దాంట్లో ట్రావెలర్. ఏదో మొత్తం మీద వాడు ఎట్లాగొచ్చాడంటే అండి, ప్రజలు కూడా కొన్ని ఆలోచనలు మనం ఏం చేస్తాం, నువ్వు మాతో యుద్ధానికి రావద్దు, నువ్వు ఉండు బాబు, మేము చూసుకుంటామని వీళ్ళే. దావీదు నేను కూడా వస్తానన్నాడు. దావీదు మీతో కూడా నేను యుద్ధానికి వస్తానంట. అయ్యా, మాలో సగం మంది చచ్చిపోయినా ఎవరు కూడా మమ్మలను లక్ష్య పెట్టరు. మాలో 10,000 మందితో నీవు మాకు సాటి, కాబట్టి నువ్వు రావద్దు, నువ్వు మాకు ఏదన్నా సలహా ఇచ్చి అక్కడ నగర్లో ఉంటే మంచిది, మేము వెళ్ళి చేసి వస్తామని చెప్పి అన్నారు. పాపం ఉన్నాడు. వసంతకాలం మంది యుద్ధం జరుగుతూ ఉంటే 11వ అధ్యాయం చూస్తాం కదా. యుద్ధ సమయం మందు ప్రొద్దుకుంకి వేళ రాజు తన యొక్క నగరులు మిద్ది మీద ఆయన సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా, స్నానం చేయు తెలుసు కదా మనకందరికి, అది ఆ సందర్భం అంతా తెలుసు. తిరుగుచుండగా 4వ వచనం కాడికి వస్తే, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. 12:4 అమ్మా మరి సార్ 12:4 సారీ 12:4 సార్ 11:4 గంటలు కాదు 12:4. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. ఇది నాతోనే చెప్తా ఉన్నాడు ఈ స్టోరీ. దేవుడు పంపించాడు, వచ్చాడు. ఎట్లా ఏంటండి, మార్గదర్శకుడు వలె వచ్చాడు సాతానుగాడు. దావీదుని ప్రేరేపించి ఎవరినేసాడు? బెత్షెబని వేసాడు. మొన్నే చెప్పాను, దావీదుకి తన సొంత ఇంటి వారే శత్రువులు అయిపోయారు. ఎవరైపోయారండి? సొంత ఇంటి వారే శత్రువులు అయిపోయారు. మనం కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నాం కదా. ఉదాహరణలు ఏంటి? జరిగినాయే కదా. దావీదు సహోదరుడు కుమారుడైనటువంటి షిమ్యా కుమారుడు యెహోనాదాబు. ఎవరండి? 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో కదా. యెహోనాదాబు బహు కపటము కలిగినటువంటి వాడు. అమ్నోనుని ఎట్లా ప్రేరేపించాడండి? రాజకుమారుడు కదా, నీవు నానాటికి ఎందుకు నువ్వు చిక్కుపోతున్నావు అంటే వాడికి ఏమీ లేదు. అబ్షాలోము యొక్క సహోదరి తామరను ఒక ఆమె ఉంది, ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆమె మీద మనసు పెట్టుకున్నాడు. అయిటోడికి ఏమీ లేదు అని తప్పుడు సలహా ఇచ్చాడు. ఎవరు? ఈడు బహు కపటము గలవాడు. 2 సాముయేలు 13:3 చూడండి. అమ్నోనునకు మిత్రుడొకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు, చాలా కుయుక్తిపరుడు. అంటే సొంత అన్నదమ్ములకి గోడబెట్టి, ఎవరో దావీదు తమ్ముడు కొడుకే ఆయన, షిమ్యా కుమారుడు యెహోనాదాబు తప్పుడు సలహా ఇచ్చాడు అమ్నోనుకి. అమ్నోను తామార్ని పాడు చేశాడు. అబ్షాలోం కోపం పెట్టుకుని అబ్షాలోం ఆయన్ని ఏం చేశాడు? చంపేశాడు. పరిస్థితి ఎట్లాగా? తన ఇంటి వారి ద్వారానే, తన ఇంటి వారి ద్వారానే. తర్వాత అబ్షాలోమును కూడా, అబ్షాలోమును ఎవరు చంపారు? మర్చిపోయారా? ఎవరన్నా ఏదనంటే సంవత్సరాలు దాన్ని పెట్టి దాన్ని రాసి ఫ్రై చేసి నల్లగా మాడిపోయినాక విడిచిపెట్టరు దాన్ని. వాక్యం కాడికి వచ్చేటప్పటికి
వాకింగ్ కాడికి వచ్చేటప్పటికి ఏంటో చెప్పే బాధ్యత మీది, ఇంటేంటో లేదు నువ్వు అయితే చెప్పబోయే అన్నట్టు కాదు. ఏం చేయిందంటండి? అబ్షాలోము. అబ్షాలోముని ఎవరు చంపారు? సొంత మేనడు సిరియా కుమారుడైనటువంటి యోవాబు చంపాడు, కొట్టి చంపాడు. 3 బాణాలు గురికెట్టి గుండెల మీద కొట్టాడు. రాజు ఇత్తాయిని, అభిషేయిని, ఎవరిని? యోవాబుని పంపించి నా కుమారుడి విషయంలో మీరు దయ చూపించండి అన్నాడు. అయినా సరే వారు దయ చూపించక ఏం చేశారంటండి? కొట్టి కనీసం కుమారుడి యొక్క శవాన్ని, కనీసం ఆ యొక్క బాడీని చూపించకుండా ఎత్తి గోతులేసి పెద్ద రాళ్ళు కుప్పగా చేసి వచ్చి దావీదు ఎదుట నిలబడి దావీదుని బెదిరించాడు. ఎవరు? యోవాబు. చెప్పాను కదా యోవాబు యొక్క స్వభావం. అయితే అటు లేతే మోనార్క్ అంటారు, తెలుసా మీకు? తెలితే చెప్పండి, నవ్వొద్దు, నవ్వితే తెలుసు అనుకుంటాను నేను. అంటే వాళ్ళకి ఎవరో చెప్పకూడదు, ఏది చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళ దృష్టిలో ఒకని ఎదుట వాని మార్గము తొదకది అది. అలా వాక్యాలు తెలితే సరిపోద్ది. నాలుగు కన్ను వస్తే కొంచెం నాలుగు కట్ చేత ఉంటుంది మనల్ని. సొంత కుమారుని కూడా దావీదుకు చూపించకుండా భూస్థాపన చేసినోడు యొక్క యోవాబు, సొంత సహోదరు యొక్క కుమారుడు. బెత్షెబ ఎవరు? యూరియా భార్య. బెత్షెబ ఎవరు కుమార్తె? ఎలియాము కుమార్తె. ఎవరు కుమార్తె అంటే అండి? ఎలియాము 11:3 ఉంటారు, 2:11-3 ఏముందమ్మా? ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన. అది ఎలియాము కుమార్తె. ఈ ఎలియాము ఎవరంటే అహితోఫేలు యొక్క కుమారుడు. అంటే అహితోఫేలుకి బెత్షెబ మనమరాలు. గుర్తుపెట్టుకోండి. ఎవరండి? అహితోఫేలు తెలుసు కదా. అహితోఫేలు ఎవరో? దావీదు యొక్క మంత్రి. ఆయన దగ్గర మంత్రిగా పనిచేశాడు. తర్వాత దావీదు చేసినటువంటి పనికి తన మనమరాల విషయంలో మనసు నొచ్చుకొని దావీదుకు దూరంగా వేరే ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఈ యొక్క అహితోఫేలు ఆలోచన ఎట్లా ఉండేది? ఒకడు దేవుని యొద్ద విచారణ చేసినట్టుగా ఉండేది ఆలోచన. అబ్షాలోముకి అలాగే ఉండేది, దావీదుకు కూడా. అతను చెప్పాడు ఆలోచన అంటే అది ఖచ్చితంగా అది నెరవేరుతుంది లేదా? అట్లాగే దావీదు అబ్షాలోము అహితోఫేలుని అట్లాగే ఎంచుకున్నారు. చాలా తెలివైనటువంటి వాడు అబ్షాలోము. ఆ యొక్క అహితోఫేలు మనమరాలను ఎప్పుడైతే దావీదు బెత్షెబని ఇది చేసి ఉరియాని చంపించాడో కోపగించుకుని దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్షాలోముకి దావీదుకి సింహాసన విషయంలో గొడవ జరుగుతున్నప్పుడు, దావీదుని తరుముచున్నప్పుడు అబ్షాలోము దగ్గర చేరాడు. ఎవరో? అహితోఫేలు. అప్పుడు ఒకడొచ్చి చెప్పాడు, అయ్యా అబ్షాలోము యొక్క కుట్రలో అహితోఫేలు చేరి ఉన్నాడని. అది అసలే నిప్పుకి ఉప్పు నెయ్యి అయితే ఆరిపోతుందా? అసలే మండుతూ ఉంటే పొయ్యి గ్యాస్ వెలుగుతుందని చెప్పి నెయ్యి అని చెప్పి ఇలా పోసావు అనుకో, ఏం చేస్తుంది? మండదా? మీరు చూసారు కొన్నిసార్లు యజ్ఞాలు చేసినప్పుడు ఏం చేస్తారు? అది పోసికోల్దే. అట్లాగా అబ్షాలోము కుట్రలో అహితోఫేలు చేరాడు. దావీదుకి తెలిసిన తర్వాత అప్పుడు దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే యెహోవా అహితోఫేలు యొక్క ఆలోచన 15:30-31 చదువు. రిఫరెన్స్ అంతా
రెండవ సమూయేలు 15:30-31. 15:30-31 రెండో సమూయేలు చదువు. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అది రాజు చక్రవర్తి దావీదంట పాదరక్షలు లేకుండా. మీరు ఊహించండి, ఒక రాజు కదా. ఈ దినాన్ని మనం చూస్తాం, మన దేశానికి ప్రధాని ఉన్నాడు కదా, ప్రధాని పొరపాటుని ప్రధానికి అన్నీ కూడా సపర్యలు చేయవలసింది కదా ప్రభుత్వం. ఆయన నడిచినా కూర్చుని ఆయన ఏమి తిని ఆయన చెప్పక్కర్లే, ఏళే ఎన్ని గంటలకు తినాలో, ఎన్ని గంటలకు రెస్ట్ తీసుకోవాలో, ఎప్పుడెక్కడ ఆయన ప్రోగ్రామ్ ఏదో అంతా కూడా ప్రోటోకాల్ ప్రకారం అంతా ఉంటుంది ఉండదా, రాజుగారికి అధికారికి ఉంటుంది ఉండదా. మరి ఆయన ఎవరు? ఇశ్రాయేలుకి రాజు. మొదటి నుంచి కూడా అదే రాజ్యానికి పేరుకొచ్చాడు, సౌలు చేత తరం పడ్డాడు. ఎంత అవమానం అండి. రాజుగారి కానీ పేరు మాత్రం ఉంది కానీ సింహాసనం అక్కడ. కొంచెం స్పందించండి, నిద్రపోండి పర్వాలేదురా, నాకేం నిద్ర రాదు, ఎందుకంటే నేను చాలా ఆరోగ్యం ఉంటాను ఎప్పుడు. రాజుగారు తన కుమారుడి చేత శత్రువైపోయాడు. సొంత కొడుకే శత్రువైపోయాడు. కుమారుడు శత్రువైపోతే మిత్రుడు వెళ్ళి శత్రువుతో కలిసిపోయాడు. మిత్రుడు ఎవరో? అహితోపేలు. ఎవరితో కలిసిపోయాడు? అబ్షాలోముతో. ఇప్పుడు కుట్ర ఎక్కువవుతుంది కనుక కుట్ర మరి బైబిల్లోనే ఉందన్నమాట. కుట్ర మరి ఎప్పుడైతే చేరాడో, అమ్మో అహితోపేలు చేరాడంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు అని దావీదుకి తెలుసు. ఇక ఆయన చేరాడంటే అది ఇంకా మామూలుగా ఉండదని చెప్పి అప్పుడు రాజు పాదరక్షలు లేకుండా 2వ సమూయేలు 15:31 ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని అంతకుముందు దావీదు యొక్క బలం గురించి చూసాం కదా. అప్పుడు సింహపు గుండు వంటి వాడు. ఇంకెవరన్నా దావీదుని చూస్తే, దావీదు పేరు చెప్తే ఎట్లా ఉంటుందంటండి, మామూలుగా కదా. యుద్ధ నేర్పరి, నా వ్రేళ్లకు పోరాటము నేర్పినటువంటి వాడు, యెహోవా యుద్ధంలో జరిగించినటువంటి వాడు దావీదు మామూలుగా కాదు. ఎవరైనా పడిపోతారు, ఎవరైనా అంతే కదా. గొలియాతును చంపినటువంటి వాడు కేవలం బత్షెబ విషయంలో శోధనలో పడ్డాడు. సింహాన్ని చీల్చినటువంటి వాడు ఎవరో? సంసోన్. దెలీలా, ఎంతోమంది ఉన్నారు కదా. మనం ఎన్నో చూస్తే ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళ మంచి పనులు ఉన్నాయి, వారి యొక్క కేవలం దేవుడు మంచిని మాత్రమే తీసి చెడ్డాను కదా. దేవుడు రెండు కదా. నెబుకద్నెజరు దేవుడు ఎక్కడ వేసాడు? ఎక్కడ చూశాడు? త్రాసులో త్రూయిగా నీవు నాకు తక్కువగా తోస్తాడు దేవుడు ప్రతి వ్యక్తిని కూడా, ఎవరి జీవితాన్ని అయినా. దావీదు గొప్పవాడు, నా హృదయానుసరుడు కదని చేసిన కాడా. అయితే దావీదు యథార్థమైన పశ్చాత్తాపం, అది మనం నేర్చుకోవాలి. అహితోపేలు ఇప్పుడు శత్రు శిబిరంలో చేరిపోయాడు. ఇప్పుడు కుట్ర ఎక్కువైపోయింది కాబట్టి పాదరక్షలు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలను కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. వారందరూ రాజుగారు ఏడుతుంటే వాళ్ళకు కూడా దుఃఖం వచ్చిందంట. ఆ సీన్ మనం ఒకసారి చూడాలి. మనకి ఏది నచ్చుతుంది అంటే ఎక్కువ అది నార్నియా, ఓహో సింహం ఎలాగొచ్చిందా, లైన్, అది చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాక్యాలు చూస్తే అర్థం అవ్వవు. ఆ సింహం వచ్చేటట్టు కనబడితే మన చూస్తేనే నమ్మ తోమలాగా. వాక్యాన్ని, ఆ రెవల్యూషన్ మనకు కావాలి. అసలు సీన్ ఊహించండి ఎట్లా ఉంటుందో. ఒక రాజుగారు చెప్పులు లేకుండా, బాగా మనకు తెలిసిన వ్యక్తి, బాగా ఉన్నత స్థితిలో బ్రతికిన వ్యక్తి, విలాసంగా జీవించి మంచి ఆస్తిపాస్తులు కలిగి ఉండి బికారైపోయి రోడ్డు అంటే వెళ్తుంటే మనకి కనబడితే, ఆయనకి చెప్పులు లేవు, బట్టలు చిరిగిపోతే మనకి ఏమనిపిస్తుంది? కొంచెమైనా బాధ. ఒకప్పుడు ఎట్లాంటి బ్రతికారు, అయ్యో అని కొంచెమైనా ఆ హృదయ స్పందన ఉంటుంది కదా. రాజుగారు వెళుతూ ఉంటే పాదరక్షలు లేకుండా ఏడ్చుచ్చు వెళ్తే తనతో ఉన్న చుట్టూ
ఉన్నటువంటి ప్రజలు, ఆ చుట్టూ ఎవరో తర్వాత చెప్తాను, ఆ ప్రజలందరూ కూడా వారు కూడా తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడు. అబ్షాలోము నీ కొడుకు చేసినటువంటి కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా ఒకడు వచ్చి చెప్పాడు. అలా వ్యక్తి ఎవరని అడగకూడదు, అది మొన్న చెప్పాను. ఆ వ్యక్తి ఎవరు, ఆ పేరు నీకు తెలుసా అంటే మనం చెప్పలేమయ్యి. ఒకడంటే సమ్ ఎక్స్ అంతే, అంతవరకే. అయితే అప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. ఏమన్నాడు దావీదు? యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. అంతే, చిన్న ప్రార్థన చేశాడు. నాయనా, అహితోపేలు చేరితే అది మామూలుగా ఉండదు, కాబట్టి అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని కన్నీటితో దేవుని వేడుకుంటే, అహితోపేలు ఆలోచన జరగకపోవడం చూసి ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకుని చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. చనిపోయాడు లేదా? అయితే దావీదుకి చుట్టూ చేసినటువంటి చిన్న విషయానికి 2 సమూయేలు 12వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. అది దేవుడు ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త సెలవు ఏమంటున్నాడండి? నాతాను ద్వారా దేవుడు సెలవిచ్చాడు దావీదు దగ్గరికి ఒక హెచ్చరిక. నా మాట ఆలకించుము, 2వ సమూయేలు 12, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే. ఎవరో కాదు, ఎవరింటి వారు అంటే నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి. అది ఇక మనకందరికీ తెలుసు. దావీదును అవమానపరచడం కొరకు దావీదు యొక్క భార్యలు, దావీదు యొక్క ఉపపత్తుల్ని అబ్షాలోము ఏం చేశాడు అందరికి కూడా తెలుసు. ఆయన ఇంటికాడ చదువుకోవచ్చు, అన్నీ మనం చెప్పడానికి టైం ఉండదు కనుక కదండి. ఇంటి వారి మూలముగానే దావీదుకి ఇంట్లో కూడా శత్రువులు అయిపోతే ఏం చేస్తారండి? యేసు ప్రభు తన సొంత సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని బైబిల్లో ఉంది. తన సొంత నా సహోదరుడికి అన్యుడినైతే అంటాడు కీర్తనకారుడు. అన్యుని వల్లే చూస్తారంట. కుటుంబీకుల ద్వారా కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి. నీ ఇంటి వారి మూలముగా నీకు నేను అపాయము నేను పుట్టింతును. 13వ వచనం 12-13. నేను పాపము చేసి తినని. వెంటనే దావీదు ఏమన్నాడండి? ఓ ఆలోచించి తెలుసుకోవాలి, నేను అప్పుడు అది చేశానే లేదా క్లారిఫై చేసుకోవాలి అని అనలే. ఏమన్నాడు? నేను పాపము చేసి తినని. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధాహృదయం కలుగజేయుము, శుద్ధాహృదయం కలుగజేయుము. కాబట్టి దావీదు ఏమంటాడు? నేను పాపము చేసి తినని. 12-13, 2 సమూయేలు 12-13. నేను పాపము 11 13వ వచనం. 13.
నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, ఆ, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎప్పుడైతే యథార్థమైన హృదయంతో దావీదు అవును నేనే ఆ వ్యక్తిని నేనే నేనే అని ఒప్పుకున్నాడో వెంటనే నాతో అన్నాడు, నీవేమీ చావకుండునట్లు నీవు చావకుండా యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడు క్షమించాడు. దావీదుని దేవుడు నువ్వేమీ కానీ సౌలు పశ్చాత్తాపము యథార్థమైనది వేషధారణతో కూడినటువంటిది సౌలు రాజు యొక్క కార్యాలన్నీ కూడా శరీర సంబంధమైనవి, వేషధారణతో కూడా అంత ఆర్భాటం తప్ప హృదయపూర్వకంగా ఆయన ఏది కూడా చేయలేదు. ఇద్దరు అంతే కదా, ఒక ఆయన గాడిదలు పోతూ ఆ పదవి వచ్చింది గాడిదలు ఎత్తుక్కుంటే, ఒక ఆయన గొర్రెలు కాసుకుంటే దాని మీద ఏం పిహెచ్డీ చేయలేదు. అలా దేవుడు వారిని ఏ స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తాడు తెలుసు కదా, అవునా కదా? గొర్రెలు కాసుకునే ఆయనకి గొర్రెలు కాసే స్వభావం వచ్చింది, అట్టి మనసు. గాడిదలు కాసే ఆయనకి తెలుసుకోవాలి వాక్యాలు, దేన్ని బట్టి మనసు ఆ రీతిగా ఉంటుంది కదా. ఆ రీతిగా యథార్థుండి పాపము నేను చేశాను అని భయపడవద్దు, యెహోవా నీ పాపమును పరిహరించెను, నీ పాపమును ఆయన పరిహరించెను అన్నాడు. 2 సమూయేలు త్వరగా కొన్ని విషయాలు 15వ అధ్యాయము 13 నుంచి 23 వరకు. 2 సమూయేలు 15వ అధ్యాయం 13 నుంచి 23 వరకు చదవండి. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. అది ఇందాక మీకు చెప్పాను కదా, దేవుని యొక్క న్యాయమైన తీర్పుకు విధేయుడైనటువంటి దావీదు తల వంచాడు. అబ్షాలోముని చంపాలంటే దావీదుకి చిటికలో పని. గొలియాతులు అంటూనే ఒక్క ఒడిసెలతోటి ఒక్క రాయితోటి యుద్ధం యెహోవాదని నీ పేరునొత్తన వెళ్ళాడు. ఆడేం కుక్కకేసేస్తాను, నక్కలకేసేస్తాను, చీల్చేస్తాను, కండలు తీసేస్తాను అన్నాడు. ఆడు తలకాయ చేతి ఆడి చేతులు పెట్టాడు ఆయన. అంత బలాఢ్యుడు దావీదు. అబ్షాలోము చేతిలో నుంచి మనం తప్పించుకోలేము అని చెప్పి మనము పారిపోదాము రండి. పారిపోదాం అన్నటువంటి కారణం ఏంటంటే, దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవునికి విధేయుడయ్యాడు. దేవునికి విధేయుడయ్యాడు కాబట్టే అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మెర్హాకు వచ్చి బస చేసిరి. ఇదండి బెత్మెహా, అది మజిలీ అంటే ప్రయాణం. బెత్మెహ అనే ప్రాంతం నుంచి వాళ్ళు రాజు నగరిని విడిచి అరణ్య ప్రాంతంలో బెత్మెహ అనే ప్రాంతానికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే, మీరు అక్కడ ఆ విషయం మీరు చూడాలి, బాగా గమనించాలి. వాక్యం నుంచి మనం చదువుకుని కళ్ళు దాని మీద పెట్టి వాక్యం చాలా చూస్తే నా ఇంకా చూడాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని చూసినప్పుడు బెత్మెహ అనే ప్రాంతం నుంచి వారు బయలుదేరుతూ ఉండగా అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. అది మనం చూడాలి. రాజుగారు దుఃఖంతో వెళుతూ ఉంటే అతని సేవకులందరూ ఆయన అడుగులో వాళ్ళు అడుగు వేసుకుంటూ ఆయనకు తోడుగా నడుస్తూ ఇరు పార్శ్వములు వారు ఏం చేస్తారంటండి, నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది, కెరేతీయులు
పెరేతీలు, గాతు నుండి వచ్చినటువంటి 600 మంది గిత్తీయులు. మూడు జాతుల ప్రజలు, పెరేతీయులు, పెరేతీయులు, 600 మంది గిత్తీయులు. వీళ్ళంతా కూడా ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి తెగలు, అన్యులు. వీళ్ళంతా కూడా మీకు అర్థమవుతుందా? అన్యులలో నుంచి వచ్చినటువంటి ప్రజలు రాజు వెంట నడుస్తున్న సొంత ప్రజలు శత్రువులు అయిపోయారు. సొంత ఇంటి వారు శత్రువులు అయిపోతే పరిస్థితి ఎట్లా ఎవరికని చెప్పుకుంటారా? మన ఇంట్లోనే అలా జరిగింది. మన ఇంట్లో నలుగురు ఉన్నాం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మనం ఒంటరివాణి చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఎట్లా ఉంటుంది? అట్లా అయిపోయింది దావీదుకి. దావీదు ఒక్కొక్క సమయంలో దుఃఖపడుతూ అంటాడు, నా సొంత కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను చంపజూచుచుండగా ఈ బెన్యామీను షిమి నన్ను అవమానపరచడం పెద్ద ఇదేమీ కాదు. సౌలు కుటుంబీకుడు బెన్యామీను అనేటువంటి ఆ యొక్క షిమి అనేటువంటి చిచ్చి దుర్మార్గుడు, చిచ్చి అని ఇసుకేసేస్తాడు, రాళ్ళు వేసేస్తాడు, నువ్వు సాచిపోతాను, దుమ్మెత్తిపోసేస్తాడు. ఒకసారి మాకు పోలీస్ స్టేషన్లో అల్వాల్లో గ్లోరీ వాళ్ళ మలగే పోసింది. రత్నాకరాలు మేము వెళ్తే మనం ఎత్తుకుని ఫస్ట్ బర్త్డేకి మా మీద ఇసుక తీసి పోసేసింది. సంఘమే పూనుకుంది ఆ విషయాలు, వారి వివాహ విషయంలో. అవునా కదా? జేమ్స్ గారు మనం కలిసి దుమ్ము పోసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారో? వాళ్ళంతా చాలా అలిపోయిన మాటలు తిరిగి వస్తాయి. దీవించేవాడు దేవుడు. అయితే ఇప్పుడు దావీదుకి తోడుకున్నటువంటి ఎవరంటండి? అన్యులు. ఆ 3 రకాల ప్రజలు ఎవరు? ఫిలిస్తీన్లోంచి వచ్చినటువంటి వారే. ఎవరండి? కెరేతీయులు, పెరేతీయులు, 600 మంది గిత్తీయులు. అంతే, గిత్తీయుడు ఎత్తాయి. 600 మంది రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజుకు ముందుగా నడుచుచూ ఉండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, అది ఇప్పుడు రాజుకు సహాయం చేసేది ఎవరంటారు? ఒక అన్యుడు. గిత్తీయుడు అనేటువంటి ఇత్తయిని కనుగొని, ఇత్తయి స్వభావం మనం తెలుసుకోవాలి. మనం ఉన్న యోబు స్వభావం కొంత చూసాం కదా. యోబు ఎటువంటి వాడు? తండ్రికి కుమారుణ్ణి కబురు అందచేయకుండా సమాధి చేసినోడు. అబ్షలోము ఒకడు పెద్దోడైతే ఏమవుతాడు? బావగారు అవుతాడు. చిన్నోడైతే బావమరిది అవుతాడు. యోబుకి మేనత్త కొడుకే కదా. దావీదు మేనమామే కదా. ఒక్క మాట చెప్పాడా? ప్రజలను బలపరచు, లే, నువ్వు ఏడిచినా, నువ్వు సచ్చినా, నువ్వు మూలిగిన మాకు అనవసరం. అది నిలబడి ఇప్పుడు మమ్మల్ని బలపరచకపోతే నీకు రాజ్యం ఉండదు. ఈ రోజుతోటే నీ పుట్టిన కాడి నుంచి ఇంతవరకు ఎంత వయసు అన్ని కష్టాలు నీ మీదకి వస్తాయి, నిన్ను దిక్కుమలని చేసేస్తామని బెదిరించాడు. చేయలేదా యోబు? సొంత మేనల్లుడే, కనికరం లేదు. ఇక్కడ ఇంతమంది దేవుని ప్రజలు కానీ ఇశ్రాయేలు అంతా అబ్షాలోము పక్షం చేరిపోయి దావీదును తరుముచుంటే అంతఃపురం విడిచి వచ్చాడు. కానీ దావీదు దేవుని యొక్క అంతఃపురం నుంచి బయటికి వెళ్ళలేదు. మీకు అర్థం చేసుకున్నారా? తన రాజ్యాన్ని విడిచి, యెరూషలేముని విడిచి అరణ్య ప్రయాణం చేస్తున్నాడు, కానీ దేవుని అంతఃపురాన్ని మాత్రం వీడాలి. అందుకే దేవుడు ఆయన తోడుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నరులు నిన్ను ఒంటరివాణి చేయొచ్చు, లేకపోతే నన్ను దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఎవరిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఒంటరి వాడైపోయి కొడుకు తరుముచూ ఉంటే శత్రువులు ఇప్పుడు ఆయనకి స్నేహితులయ్యారు. నా శత్రువులందరూ
శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. ఇప్పుడు దావీదు ఆ గిత్యుడి ఎత్తైని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. ఎవరంటే ఈ వ్యక్తి? నివాస స్థలము ఎవరా వ్యక్తి? ఇత్తయి. నువ్వు మా ఇశ్రాయేలుడు కాదు, నీవు అన్యుడు. ఆ 3 తెగలు కూడా ఫిలిస్తీన్లోంచి వచ్చినటువంటి గుంపు. అది అన్యులు ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నారంటండి? దావీదుకి. 600 మంది. గిత్తీలు ఎంతమంది అంటండి? 600 మంది. ఆ ప్రజలందరూ కూడా ఇరు పార్శ్వముల, రాజుకు ముందు, రాజుకు వెనక నడిస్తే మధ్య, రాజు పాదరక్షణ లేకుండా నడుస్తున్న. అది ఒక మీరు చూడాలి అసలు, ఆ విషయం మీరు చూడాలి. అంత గొప్ప రాజు నడుస్తూ ఉంటే ఇత్తయిని ఆ కష్టకాలంలో కూడా దావీదుకి అనేకమైన కష్టాలు, లెక్కలేనటువంటి అవమానములు, అపమాయాలు కలుగుతున్న పరిస్థితిలో నిండు హృదయంతో ఆ యొక్క రాజు ఇత్తయిని కనుగొని, నీవు నివాసం స్థలము కోరుచున్నట్టు పరదేశివి నీవు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? ఎందుకు నువ్వు మాతో వస్తున్నావు? నీవు తిరిగి ఆ సమయంలో ఎవరైనా అనగలరా? నా బాధలు నాకున్నాయి చెప్పండి. మొన్న చెప్పాను కదా, మూలిగే నక్క మీద అసలే మనకి గోరు చుట్టు ఉంది. షేక్ ఇచ్చారని నీకు ఎలా ఉంటుంది? నువ్వు అసలే ఇంత నిమ్మకాయటిలా తిరుగుతున్నావు. షేక్ ఇచ్చారనుకో, పైకి అనకపోయిన లోపల మండిపోతావు. మనిషేనా? ఏ కనపడతలేదా ఇంత నిమ్మకాయటికి నేను తిరుగుతుంటే? గోరు చుట్టు మీద ఎంత బాధగా ఉంటుందో తెలుసా? పరిస్థితులు దావీదుకి తలను మించినటువంటి అవమానాలు, లెక్కలేనటువంటి అపాయాలు. అటువంటి పరిస్థితిలో దావీదు చూపు ఎవరి మీదకి వెళ్ళిందండి? గిత్తీయుడు ఇత్తయి మీదకి వెళ్ళి, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? పైనుంచి చదువమ్మా.
నీవు నివాస స్థలము కోరు, నీవు నివాస స్థలము కోరు, నీవు పరదేశివై ఉన్నావు. పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవెందుకు మాతో వస్తున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. అబ్షాలోము దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అబ్షాలోము ప్రకటించుకున్నాడు కదా. రబ్బాపట్నం కూడా దావీదుకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఎవరు? యోబు. వచ్చి ఈ పట్టణాన్ని జయించాను, నువ్వు వచ్చి దీన్ని స్వాధీనం చేసి లేకపోతే నా పేరు పెట్టేతను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ కాలంలో రాజులంతా ఇక్కడ పరిపాలించారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారా లేదా? హైదర్, సికిందర్ అన్న వాళ్ళ పేర్లు పెట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనుషులు స్వాధీనం వాళ్ళ పేర్లే కదా. రంగారెడ్డి అని ఒక ఆయన పేరు, ఆయన రంగారెడ్డి డిస్టిక్. పాపిరెడ్డి అని ఒక పాపిరెడ్డి నగర్. పేర్లు వాళ్ళకి. కాలనీ వస్తే దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్. తెలుసా మీకు? ఓహో, ఇక్కడే మన వెనకాల అనుకుంటారు. కాదు, ఆ రాజకీయ నాయకులు వారు పేర్లను బట్టి వాళ్ళకు కొంచెం రాజకీయంగా ఎదిగినప్పుడు, ఆ కాలనీ కొత్తగా వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, వాజ్పేయి నగర్. దత్తాత్రేయ గారు తిరిగారు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం భోజనాలు పెట్టేయలేదు. వారికి పలుకుబడి ఉంది, వారు అంతే కదా, పరిస్థితులు అంతే. కాబట్టి నీవు నీ నివాస స్థలము కోరే నీవు పరదేశువు గనుక నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నువ్వెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. రాజున్న స్థలంలో ఉండు. ఎక్కడ? అబ్షాలోము ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. నాకు వస్తే నీకు ఏం ఉపయోగం? ఇప్పుడు నేను రాజుని కాదు, ఆయన రాజు అని ప్రకటించుకుని చాలా చేస్తూ ఉన్నాడు, నా మీద రంకులేస్తూ ఉన్నాడు మా అబ్బాయి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా, నాతోటి వస్తే నీకేమి? నీతి తెలుసుకోండి. అన్యుడికి ఉన్నటువంటి నీతి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. వాక్యం అంతా అక్కర్లే మనకే, ఒక్క మాట మనకు దొరికితే చాలు. అది నీకైనా నాకైనా మనమే చెప్తే యేసయ్య మాట ఇక అక్కడి నుంచి చాలా తెలుసు కదా మనకి. తేనె కంటే మధురం, శ్రేష్టము, అద్దము వలె, ఇంక అన్నీ వచ్చు కదా మనకి, ఖడ్గము వలె, ఎన్ని ఉంటాయో చూడండి మరి యేసయ్య మాటలు. అట్లాగా నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చినటువంటి నీవు ఎక్కడికి పోవుదుమో తెలియకునున్న మేమేం తిప్పలు పడుతున్నాం, మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు దిక్కు చోతని స్థితిలో మేము ప్రయాణం చేస్తాం. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికో వెళ్ళాలో తెలియనట్టు మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీకెందుకు నాయనా? అంతే కదా. ఎక్కడికి వెళ్తాం మాకు, ఎక్కడికి చేరతాం మాకు తెలియదు. మాదంతా ఇప్పుడు తిరిగిలాట అయిపోయింది మా పరిస్థితి. మా బతుకు ఇల్లు లేదు, వాకలి లేదు కదా. ఇంకా 144 సెక్షన్ అని అయ్యాం. కరోనా టైంలో చూసాం, ఈ పగిలితే ఉండేది జనాలకి. టైం దాటితే కరోనా ఉన్నదండి బయట అంటే సొక్క చూడన్నాడు ఒక ఆయన. సొక్క ఈపంతా వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా మంచి టైం అప్పుడు ఎవరిని దొరికితే ఆడిని జీపు దిగితే అసలే కరోనా టైం మాకు డ్యూటీ లేసి మమ్మల్ని సాగుపడితే ఏళ్ళలో తిరుగుతున్నాడు. వాళ్ళకి దొరికినట్టు అడగటానికి లేదు. ఉందా? ఏంటి సార్ అన్నామంటే బైక్ తాళం మీరే బయటికి వెళ్ళాడు అంతే, ఇంకేమీ లేదు. ఇంకా అట్లాగా ఎక్కడికో వెళ్ళాలి మాకు, మేము తిప్పలగలిగే మేము ఇట్లా ఉంటే మాతో నీకు ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక. ఏమంటాడండి? ఈ కష్టంలో కూడా దావీదు మాట మీరు విన్నారా? కృపా సత్యములు నీకు తోడుగా ఉండును. దావీదు నడిపించింది అదే. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంట. చప్పట్లు కొట్టొద్దు. బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంట వచ్చును.
మందిరములోని చిరకాలము, నీ మందిరములోని చిరకాలము నివాసము చేయనాసింతును, నివాసము చేయనాసింతును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. ఆ కష్టంలో కూడా తను అవమానపరచబడుతూ నలుగుతూ ఏడుస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఏమంటున్నాడండి? కృపా క్షేమములే నీకు తోడుగా ఉండునుగాక. నీకు నా దేవుని కృప సత్యములు క్షేమము నీకు తోడుగా ఉండునుగాక. ఉండునుగాకని ఇత్తయికి చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను. చూసారా మీరు? కొడుకేమో తరుముతున్నాడు, స్నేహితుడేమో అహితోపేలు కొడుకు శిబిరంలో చేరిపోయాడు. మేనల్లుడు యోవేమో అవకాశం కొరకు చూస్తూ ఉన్నాడు. పోయిన మంగళవారం చెప్పాను కదా, మంగళవారం విన్నారు కదా, మనుషులు పొగిడినా కానీ నువ్వు దేవదూత అంటాడు, అబ్బో నేను చూస్తే దేవుడిని చూసినట్టు ఇప్పుడు అనుకున్నాను, దేవుడు పంపించాడంటే ఒప్పొంగిపోవద్దు. దావీదు గమనించేది చెప్పాడు కదా, తెకోవ నుండి వచ్చినట్టు యుక్తి గల స్త్రీ, నువ్వు దైవదూత వంటి వాడు అంటే చూశాడు యోబు ఇది నీకు బోధించాడా అన్నాడు. నిజమే నాయన, దావీదుకి అన్నీ తెలుసు. దావీదేమి ఆయన ఎవరు? దేవుని చిత్తానికి తల వంచినటువంటి వాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వాడు. అవమానాన్ని ఘనతను ఒకే రీతిగా తీసుకున్నాడు. అవమానపరచబడి తలం చేసుకుని ఘనత వచ్చినప్పుడు రాజుగారిని కదా అనుకోలేదు, ఆయన న్యాయమైన తీర్పుకైనా అంగీకరించినటువంటి వాడు. ఎత్తైన అంటున్నాడు, కృపాక్షేమములు నీకు తోడుగుండునుగాక. నీవు తిరిగి అంటే ఏమంటున్నాడు? నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు. అన్నిటి తీసుకున్నాడండి. మనకంటే ఆలయ మేలు. కొన్నిసార్లు మనం ఎలాగంటే విశ్వాసులు పిశాచులే ప్రవర్తిస్తూ ఉంటాం. పిశాచులు కొంచెం జాలి అని ఉంటాం. అలాగంటే మీ పిశాచులు నేను ఏం చేయలేను. విశ్వాసకి పిశాచుకి పెద్ద తేడా ఎందుకు ఉంటుందంటే, కొంచెం ఒక్కొక్కసారి విశ్వాసం తప్పిపోతే ఏ రూపం వస్తుంది? అయ్యా ఉన్నదాని కానీ ఇది లేకపోతే చెప్పుదని అంటారు. అదే కదా, అంటే లోపల ఉన్నదే లోపలేమీ లేకుండా ఉంటే పర్వాలేదు. అప్పుడప్పుడు ఇత్తయ్య అన్న మాట మీరు చూడండి, అండర్లైన్ చేసుకోండి. చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, దేవుని జీవము తోడు. అంతకుముందు దావీదేమన్నాడో, కృపాక్షేమంలో నీకు తోడుగా ఉంటాయి అన్నాడు. ఇత్తయ్య ఏమన్నాడో ఆ మాటను ఇంకా బలంగా తీసుకున్నాడు. వెళ్ళిపోమంటే చచ్చినను. ఇంకొకరు కూడా అన్నారు, అనిలే రూతు 1:16-17, రూతు 1:16-17, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచ్చిన ఏమన్నదండి? అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నవోమితో అంటుంది. అందుకు రూతు ఏమంటుంది? నవోమి రూతుని అంటుంది, నవోమి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, నేను తిరిగి బెత్లెహేము వెళ్ళిపోతాను, ఇక మోయాబు నుంచి నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇంకా రావద్దు అన్న. అప్పటికే ముగ్గురికి చెప్పండి, రూతుకి భర్త, నవోమికి, ఓర్పాకి లేరు. ముగ్గురు అదే బాధలో ఉన్నారు. దేవుడు దర్శించాడు ప్రజల్ని. బెత్లెహేముని దేవుడు దర్శించాడు. ఎవల కోత ఆరమని తిరిగి బయలుదేరారు. బెత్లెహేము సరిహద్దుకు వచ్చేట సంభాషణ జరుగుతూ ఉన్నది.
అయితే నవోమి అంటుంది, వెళ్ళిపో. ఎందుకు? వెళ్ళిపోయి శుభ్రంగా వివాహం చేసుకోవచ్చు కదా, జరిగింది జరిగిపోయింది, మీ ఇంటికి వెళ్ళిపోతే. ఒక కోడలు మాత్రం స్వార్థానికే స్వార్థం, కపట ముద్దోడు పెట్టుకుంది. బాయ్ గుడ్ బాయ్ అన్నది ఇంకెప్పుడు. ఇద్దరికీ మరి కోడలే కదా, ఋతువార్పణం. ఋతువార్ప నవోమికి కోడలే కదా. వరుస తప్పు చెప్పాడు అంకుల్ అని రుచి చూస్తుంది కదా. నవోమికి ఋతు వార్పు ఇద్దరు కోడలే కదా. అదిగో నీ తోడు కోడలు వెళ్ళిపోతుంది, వెళ్ళొచ్చు కదంటే ఋతు తీర్మానం అదే చెప్పాం కదా. ఋతు యొక్క తీర్మానం ఏమంటుంది? నా వెంబడి రావద్దు అని నవోమి అంటే ఋతు ఏమంటుంది? నా వెంబడి రావద్దనియు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నన్ను నీవు బ్రతిమాలు కొనవద్దు. అస్సలు నీకు నాకు మాటలొద్దంటుంది. నీకు నాకు మాటలొద్దు, తీర్మానించుకున్నాను, ఇంకా నన్ను నీవు ఇబ్బంది పెట్టొద్దని యవనస్తురాలు రూతు యొక్క తీర్మానం. అన్యురాలు, మోయాబీరాలు. ఎవరిని బలపరుస్తుంది? నవోమి ఎవరు? అత్తగారు కాదు. నవోమి వంశం ఏంటి? ఇశ్రాయేలు, బెత్లెహేమీయులు, దేవుని ప్రజలు కదా. బెత్లెహేమే ఎవరు? వాళ్ళు నిజ దేవుని ప్రజలు, వాళ్ళు విగ్రహారాధికులు. ఒక అన్యురాలి యొక్క తీర్మానం ఇక్కడ. అన్యుడి గిత్తియే తీర్మానం చూడ, ఎత్తాయి గిత్తియుడి ఎత్తాయి తీర్మానం. ఇక్కడ నవోమి ఏమంటుంది? ఈ యొక్క ఋతు ఏమంటుందండి? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నన్ను నీవేమి బ్రతిమాలవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నువ్వు ఎక్కడికి వస్తే, డబుల్ బెడ్రూమ్ ఉందా? మా ఇంట్లో అయితే ఫ్యాన్లో ఏసీ ఉంటుంది, మేము ఇలాగైతే పనోడు కాలింగ్ బెల్ కొడితే కాఫీ తీసుకొస్తాడు, కూల్ డ్రింక్ తీసుకొస్తాడు గుడిసెలోకి అని అనలే. అన్నదా? వెళ్తాను అక్కడ ఏమీ లేదు, విడిచిపెట్టి వచ్చారు. కరువు వచ్చింది, అక్కడ విడిచిపెట్టి. బెత్లెహేంలో కరువు వస్తే మోయాబు వెళ్ళారు. 10 years ఉన్నారు అక్కడ. అక్కడ కూడా కరువు వచ్చింది. కరువు ఎక్కడైనా ఉంటుంది, కటాక్షించేవాడు ఉండాలి కానీ, కటాక్షించే దేవుడు ఉండాలి కానీ. ఎక్కడైనా నువ్వు అమెరికాలో ఉంటే ఆకలి అయ్యేదేంటి? సింగపూర్లో ఉంటే ఆకలి అవుతుందా? ఎక్కడున్నా ఆకలి నిద్ర. అమెరికాలో ఉంటుంది కాబట్టి 1 week వీక్లీ వన్స్ మేము నిద్రపోతాం, మిగతా అంతా తిరిగితేమంటే దేయలేక కుదరదు. ఎక్కడైనా రోజు నిద్రపోవాలి, రోజు తినాలి. మనిషి పరిస్థితులే. నేను జోక్ చేస్తాను అనుకోవద్దు, విషయం చెప్తాను. కొన్నిసార్లు నవ్వాలి, లేకపోతే మొఖమిల్ల పెట్టుకుని అంటే కాదు, మాకొచ్చు. అయితే తన యొక్క తీర్మానం, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను నీవు బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేదను. కొన్ని స్థలాలు చూస్తాం, కొన్ని చోట్ల అత్తగారి ఇంటికి వెళ్ళాలంటే అమ్మోడు మా ఇంటికి రండి, మీరు నువ్వే వచ్చి ఇక్కడ 10 రోజులు కావాలండి, నేను అక్కడికి రానండి ఉంటాను కొందరం. అది ఆలస్యం అనుకోండి. కొన్ని చోట్ల అయ్యే జరుగుతూ ఉంటాయి కదా. తప్పదు. కాబట్టి నీవు నా వెంబడి రావద్దనియు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టు. నాటుకు పోవాలి మాటలయ్యి. నన్ను విడిచిపెట్టు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నన్ను నువ్వేమి కూడా బ్రతిమాలు కొనవద్దు, బ్రతిమాలుకోవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. ఎక్కడికి వెళతావో అక్కడికి వచ్చేదను. పల్లెటూరా, బస్సులు రావా? మేమైతే క్యాబ్లో తిరిగితే కుదరదు. మాకు బుక్ చేస్తే క్యాబ్ ఇంటికి వచ్చేస్తుంది. ఏంటది? GPS. ఏంటది? అదేనమ్మా, ఏంటది? GPS ఏదో మొత్తం మీద అది. ఇలా బుక్ చేస్తే వచ్చేస్తా, ఇలా వచ్చేస్తే చూపిస్తారు. ర్యాపిడ్ ఏ రకరకాల. ఇవాళ రేపు ఇంట్లో కూర్చుంటే సార్ అది చూపిస్తూ ఉంటుంది, ఎలా వస్తుందని నేను అనుకుంటా. అందరూ తీసుకెళ్తే నాకు అలా చూస్తాను కానీ నాకు అర్థం కాదు అది ఇప్పటికి. ఆ తెలియకపోవడం మంచిది అనుకుంటాం. మళ్ళీ నేను ఎందుకు బుర్ర ఖరాబ్ చేసి, నాకు రామ్ దానికి ఎందుకు
అసలే చదువు తక్కువడు, మనకి ఎందుకు లేనిపోయిన బిల్డప్లో. చదువుకుని దేవుడే నాలెడ్జ్ ఇచ్చాడు, ఎంతవరకు వస్తుందో అటు నుంచే బయలుదేరి ఎంతవరకు వచ్చి చూసుకుంటాడు. అలాగైపోయింది టెక్నాలజీ ఇప్పుడు. కానీ ఇందులో మాత్రం ఇంకా సున్నా, కానీ ఇంకా పిహెచ్డీ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. మనకు తెలిసి సున్నా. నా వెంబడి రావద్దనియు నీవు నన్ను ప్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అక్కడికి. నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నువ్వు నివసించెదను. ఎక్కడ నివసిస్తావో అక్కడనే నివసించెదను. కరెంటు ఉండని, కరెంటు లేకపోని అర్థం అదే తీసుకోవాలి. నేను వస్తే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? మార్నింగ్ 7కి బ్రేక్ఫాస్ట్ వస్తుందా? పూరి ఉంటుందా? ఇవి ఉండవండి. నువ్వెక్కడుంటే ఆమె ఎలా వెళ్తుంది? డబ్బుతోటి వెళ్తుందా? నవోమి ఎట్లా వెళ్తుంది? రిక్తి హస్తాలతోటి. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసాడని దేవుని మీద మాట వేసింది ఆమె, కానీ వేయలేదు. నవోమి వేసింది, దేవుని ప్రజలు వేశారు దేవుని మీద. దేవుడు నేను సమృద్ధి గల దానిని వెళ్ళి తిని రిక్తి హస్తముడు యెహోవా నన్ను రాజేసి నన్ను దేవుని మీద నింద వేసి బయలుదేరుతుంది. పోతూ పోతూ ఇటువంటి వాళ్ళు అంటారు చూడు కొందరు. మనం అనలేదు మిమ్మల్ని ఎప్పుడు, నాకు తెలిసింది నవ్వుకుంటా. అంటే మీరు ఇంకా ఎదిగామనుకుంటారు, కానీ ఎంత చేసినా మేము ఎదగలేదు. కానీ ఆశ, దేవుని మీద గొప్ప ఆశ ఉండాలి మనకి. ఇవన్నీ ఎలా ఉంటాయి రేపు? పంచభూతములతో మిక్కి బ్యాండ్రముతో ఇదంతా ఒక దినాన్ని దేవుడు చాపలు మన ఇంటి పడుకున్న తర్వాత చాపేలా చుట్టేస్తాం, పక్కన పెడతాం, అలా చేసేస్తాడు. ఎగరకూడదు. అందుకే మన ఆయుష్ ఇంతే, బెత్తుడే, ఎక్కువద్దు. మన కాలగతులన్నీ కూడా ఆయన ఊపిరిస్తేనే మనం ఇక్కడికి వచ్చాం. ఊపిరి తీసేస్తే చుట్టాలందరికీ నెక్స్ట్ వీకు మెమోరియల్. వచ్చే సంవత్సరం, పోయిన సంవత్సరం ఆ డేట్ గుర్తు ఉండదు. ఇంకా ఉంటుందా? నిన్ను గురించి అంత పట్టించుకుని నన్ను గురించి పట్టి ఎవరున్నారు? దేవుని మీద. అందుకే మనం చాలా జాగ్రత్తగా, నువ్వు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము. ఏమంటుందండి? నీ జనమే. మాకు ఇప్పుడు మా మోయాబీయులు, మా చుట్టాలు, మా దేశం, మా బంధువులు, పెద్ద వర్గం. మా ఊడి గురించి తెలుసా? ఆ చివరిల్లు మా ఊళ్ళదే, ఈ చివరిల్లు మా ఊళ్ళదే, మధ్యనీళ్ళు మా మామయ్యోళ్ళది. ఈ ఏమీ లేవు అక్కడ. ఏమంటుందండి? నీ జనమే నా జనము. ఇప్పుడు అయిపోయింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. ఎక్కడ మృతి పొందుతావో అక్కడనే నేను మృతి పొందెదను. అక్కడనే నేను మృతి పొందెదను. అక్కడనే పాతి పెట్టబడెదను. అక్కడే పాతి పెట్టబడెదను. మరణము తప్ప ఏది కూడా నిన్ను నన్ను ప్రత్యేకి యెహోవా ఎంతైనా నాకు కీడు చేయునుగాక. దేవుడే నాకు అపాయం కలిగజేయాలి తప్ప నేను మాత్రం అది దాన్ని తీర్మానం అంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఎన్ని తీర్మానాలు తీసుకుని, అందుకే కదా ఊరికే చెప్పిస్తారేంటి? నువ్వు ఎందుకు బాప్తీసం మీరు ఎందుకు చెప్పిస్తారో? అదేమన్నా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగం మీద ఎందుకు చెప్పిస్తారు? నువ్వు బలవంతంగా తీసుకుంటున్నావా, లేక ఇష్టపూర్వకంగా ఎందుకు తీసుకుంటున్నావు? ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, ప్రభు నా కొరకు తిరిగి లేచాడు, ఆయన పాపాలన్నీ క్షమించాడు, ఆయన రక్తంలో కడగబడనని తీర్మానంతో తీరుకుంటే సంఘానికి దేవునికి విధేయత కలిగి నీ విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభువుకు నమ్మకం అనేది చెప్పిస్తారు. ఎందుకు చెప్పిస్తారు? నీ నోటితో ఎందుకు చెప్పిస్తారు? అది అవునా కదా? ఏమాడు ఇచ్చేసారు, మేము తీసేసుకున్నాం, స్తోత్రం అంటే కుదరదండి. అవునా కదా? నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటే అక్కడ, నువ్వెక్కడ చచ్చిపోతే అక్కడ. మరణము తప్ప నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక. వెంటనే తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు సైలెన్స్ అయిపోయారు నవోమి గారు. తనతో తనకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. అంటే అయిపోయింది. ఇంకా
నోరు తెరిచాను కానీ మా కోడలు నాకు చెప్పండి, నా నోరు తన విశ్వాసం నోరు మూపించింది. విశ్వాసులమైనటువంటి బెత్లెహేమీల యోధ వారికి అన్యుల అలుపుడు నోటికి తాళం వేసి దెబ్బకే మౌనం అయిపోయింది. ఏమైపోయిందంటండి, మృతి తిరిగి. ఇక్కడ ఇత్తయి కూడా నేను చచ్చినను బ్రతికినను వచనం చెప్పమ్మా. 21వ వచనం 15:21 15 రెండవ సారి 15:21. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజువు నగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవు అది యెహోవా జీవముతోడు. మనం చూస్తాం ఎలీషా మజిలీలు మనం చూస్తాం కదా. దేవుడు నన్ను బేతేలు వెళ్ళమన్నాడంటే వస్తానన్నాడు. వద్దు బాబు ఇక్కడ కూర్చాను. గిలగాలు వెళ్ళమంటే యోర్దాను ఎరుకో చూసాం కదా. 4 మనకు తెలుసు కదా. 4 విషయాలు మనం నేర్చుకోవాలి. గిల్గాల్ అంటే ఏంటి, బేతేలు అంటే ఎరుకు అంటే ఏంటి, యోర్దాన్ అంటే ఏంటి. యెహోవా జీవంతోడు నేను మాత్రం నిన్ను విడవనన్నాడు. నీకు ఏం కావాలంటే ఏమన్నాడు, నాకేమొద్దయ్యా, నీకు ఏదైనా పొలం ఉంటే ఇడిచిపెట్టి వెళ్ళి నాకు రాసిచ్చే అన్నాడా. నీకు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మలో నాకు ఏలియాకి తెలుసు ఏమన్నాడో, నువ్వు అడిగేది రాసిద్దిని కన్నా ఆశ ఉంది కన్నా అది నాది నా దానికి లేదు, అది ఆయన ఇవ్వలేదు. నువ్వు అడిగేది కష్టతరం, నువ్వు చూడగలిగితే ఏంటంటండి, వినగలిగే చెవి, ఈ 2 ఎవరిస్తారో. సామెతలు చదివారా? ఏంటండి, చూడగలిగే కన్ను, గ్రహించే మనసు. వినగలిగే చెవి, చూడగలిగే కన్ను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2ను యెహోవా కలుగ చేసినవే. ఎంత సామెతలు? 20:12 కదండి. అన్నీ ఉదర పోషణ కూడా. ఉదర పోషణ అంటే తెలుసా? ఇది పెద్ద సంస్కృతం అనుకుంటున్నారు. ఉదర పోషణ అంటే ఎవరు చేయాలి? దంతశుద్ధి. దంతశుద్ధి అంటే మేము ఎప్పుడు కూడా కోల్గెట్టి పెడతామని కాదు. అక్కడ పళ్ళు బాగా తోముకుంటాం పొద్దుటే మెరిసిపోయేలా కానీ కాదు. దంతశుద్ధి కూడా నీ ఆహారం నమ్మటం. దంతశుద్ధి కూడా దేవుడు ఏం చేస్తాడంటే అండి, కలుగు చేయాలి. నీకు సమృద్ధి, తృప్తి ఎవరు కలిగి చేయాలంటే అండి, దేవుడే. దంతశుద్ధి కలిగి చేసిన కొందరికి సిగ్గు ఉండదంట. ఆమోస్ గ్రంథం మీద తర్వాత చదువుకోండి. మీకు దంతశుద్ధి నేను కలుగు చేసినప్పుడు కూడా మీరు మరలా తిరుగుబాటు చేస్తానే ఉంటారు. మీ మీద కరువు కుమరించిన బుద్ధిరా, సమృద్ధి ఇచ్చిన కృతజ్ఞత ఉండదు. ఎంత సంపాదించుకున్నా మన చదివించాను కదా శుక్రవారం, హగ్గై 1:6 సిల్లు సంచులు ఇలాగ వేసుకుంటే జోబులో ఏయి అంటారు చూడు కొందరు. ఏయి అసలే ఏయి అంతే. దేవుడు ఇస్తాడో ఇచ్చిన స్తోత్రమే, ఇవ్వకపోయినా స్తోత్రమే. నా ఆహారం తీసి నీకు దేవుడు పెట్టడు, నీ ఆహారం తీసి నాకు పెట్టడు. ఆయన నీకు కావలసి నీకు సమృద్ధికి ఇచ్చే దేవుడు. ఆయన మీద మనకంతా ఇది ఉండాలి. చచ్చినను బ్రతికినను ఎత్తయ్య అంటున్నాడు. చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నువ్వు రాజు అవుతావు. ఏ స్థలంలో నువ్వు రాజు అవుతావో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అక్కడే ఉంటాను. చచ్చినా బ్రతికినా నువ్వే నాకు కావాలంటాయి. దావీదు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు పరదేశు మాతోటి వచ్చి మేము ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం, మా బ్రతికేంటో
రేపు పొద్దుట మాకు ఆహారం ఏంటో అది ఇది ఏంటో మనకు తెలియదు. మనకు తెలుసు కదా, ఆ కాలంలో బర్జిల్లై కూడా ఉన్నాడు కదా, తెలుసు కదా. బర్జిల్లై మహానయం ప్రాంతం నుంచి అరణ్యులు పడెళ్తూ ఉంటే పేలాలు పరుపులు కావలసిన భోజనం అంతా కూడా రాజుకి సమకూర్చాడు. బర్జిల్లై తెలుసు కదా, అలా రిఫరెన్స్ అంతే చాలా టైం పడుతుంది, సందర్భం వేరైపోద్ది. బర్జిల్లై రాజుని పోషించాడు. నాతో నది దాటిరా యెరూషలేము నేను పోషిస్తానన్నాడు. అయ్యా నాకు ఇప్పటికే దాదాపు 90-100 సంవత్సరాలు వచ్చి నేను రాలేను, నా కుమారుని తీసుకెళ్ళాలన్నట్టుగా మాట బర్జిల్లై మంచిది. అంటే దావీదు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడండి బర్జిల్లై విషయంలో. బర్జిల్లై కూడా వద్దు నాయనా, నువ్వు ఎక్కడ బ్రతికితే అక్కడ, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ, నిన్ను మాత్రం యెహోవా జీవంతోడు నేను మాత్రం నిన్ను విడువనన్నాడు. 23 వచ్చిన అయిపోయిందమ్మా, ఇంకా లేదు. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. అది ఆ రీతిగా ప్రయాణంలో ఒక అన్యుడు దావీదుకి ఎంతో సహకారిగా ఉన్నాడు. తనతో పాటు గిత్తీలు ఎంతమంది అంటే 600 మంది. వాళ్ళందరూ కూడా అన్యులే, ఫిలిస్తీన్లు తెగల నుంచి వచ్చినటువంటి వారు అందరూ కూడా. మళ్ళీ అనుకోదు వంశావళుల గురించి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అబ్బా, వీళ్ళు హెబ్రీలు అలాగంటే వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, నోవహు కుమారులోంచి వచ్చారు, వంశావళిలోంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. చూడండి ఇప్పుడు 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 14 వరకు త్వరగా చదవండమ్మా. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడు అటువంటి అతని పేరు ఏంటండి? షిమి అనునొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, అది దావీదుని శపించుచు. ఇది ఇంకా భయంకరం కదా, ఓన్లీ రాజుగారు కదా దుఃఖంలో ఉన్నాడు అయ్యో అని కాదు, ఇంకా ఏం చేస్తున్నాడండి, ఇంకా శపించుచు దూషించుచు. ఆ మాటలు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమంటున్నాడు? జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వం ప్రజలు ఇలా నడుస్తుంటే ఆడికి భయం లేదు. ఆడికి సైతాని పిల్ల అనాలన్నమాట. అండి కొరువు దెయ్యం అంటారు కదా, ఆడు సైతాని పిల్ల అన్నమాట. దావీదు చుట్టూ ఇరుపార్శ్వముల బలాఢ్యులందరూ. దావీదు బలాఢ్యులు ఎంతమంది అన్నారు? దావీదు సైన్యం 37 మంది మళ్ళీ యోధులు. తెలుసా మీకు? 37 మందిలో ఉరియా ఒకడు, ఎలియాము కూడా ఒకడు. వీళ్ళంతా దావీదు సైన్యం, మామూలు సైన్యం కాదు, యోధులు. యోధులు అంటే ఎటువంటి వాళ్ళు తెలుసు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారంటే ఆయన వెనకాల ఎస్పీజీ దళాలే తెలుసు మనకి. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అవసరమైతే వెళ్తూ కూడా నదిలో దూకేమిటి దూకేతారు పైనుంచి, వాళ్ళ యజమానులు రక్షించుకోవటానికి. ఇలా చూసారంటే చాలు, ఆడికి నల్లకాలు జోడు పెట్టుకుని చూస్తాడు అనుకుంటాడు, కనపడదేమో. కూలింగ్ గ్లాస్కి అది తెలుసా మీకు? ఎప్పుడన్నా కొంచెం రీఛార్జ్ చేయండి వాటి మీద. నల్లకాలు జోడు పెట్టుకుంటే కూలింగ్ గ్లాస్ ఏమో, పాపం ఎండలో తిరుగుతారు కదా, ఎండలో తిరిగేది కాదు. తర్వాత వాళ్ళ చేతిలో బ్రీఫ్ కేసులు ఉంటాయి తెలుసు కదా, క్యాష్ చెక్ బుక్లు కాదు అవి. అది ఓపెన్ చేస్తే ఉంటుంది, వాళ్ళ ఛార్జ్ తీసుకున్నప్పుడు వేరేగా ఉంటుంది, అది మామూలుగా ఉండదు. అది ఊరికే నా ప్రొటెక్షను. అబ్బా, రాజుగారు వెళుతూ ఉంటే ఇరుపార్శ్వములు కూడా యోధులందరూ కూడా నడుస్తూ ఉంటే రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. అబ్బా, వీడు ఒక్కడు అడిగి పిచ్చి ఎక్కింది అనాలి కదా. మన భాషలో చెప్పండి, ఈ పిచ్చి కుక్కనే షిమి అనే
మేము అలాగను మా మాటలు రావన్నాడు చూస్తున్నాను. నేనైతే అలాగ అనుకుంటే ఇడి పిచ్చి కుక్కే. గొలియాతుని చంపినప్పుడు అప్పుడు ఎందుకు అనలేదు? రాని ఆడి మీద దుమ్మేయలేదు. షిమి ఆడి మీద అని రాళ్ళు ఎందుకు రవ్వలేదు గొలియాతు మీద? ఎవరు తేరగొన్నారు? రాజుగారు. బాధతో ఉన్న రాజుగారి మీద చుట్టూ యోధులు నడుస్తూ ఉంటాడు. బుద్ధి ఉందా? చుట్టూ అంటే ఇంత భయం కూడా, భయం లేని భక్తి, ఇంత భయం కూడా లేదు. యోధులు నడుస్తూ ఉంటే బలాఢ్యులు రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఎన్ని తెచ్చుకున్నాడు పాపం రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా. అది దావీదుని తిరుగుతాకి ఎంత ఉపయోగిస్తున్నారు సార్. నరహంతకుడా, దుర్మార్గుడు, చిచి. నన్ను తిట్టినట్టు ఉందాము నువ్వు. అదే పర్లేదు చెప్పు. చిప నరహంతకుడా, దుర్మార్గుడు. పర్లేదు, తిట్టే ఏం కాదు. వాక్యమే. నన్ను తిడుతున్నావు ఏంటి? చెప్పమ్మా, చెప్పు, పర్లేదు. నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టి వివరించమ్మా చక్కగాను. మళ్ళీ చదువు. ఈ షిమి నరహంతకుడా. ఈ షిమి అనేవాడు నరహంతకుడా. దావీదు అంటే నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చిప. నీ వేల వలనని మనం కూడా అంటే తీసుకొస్తేని కనపడ అట్లాగా. చిపో, దుర్మార్గుడా, నరహంతకుడా. ఈయన మంచోళ్ళేగా. నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క. సెరూయా కుమారుడు ఇంకొక ఆయన యోబు చేసిన దుర్మార్గాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యోబు యుద్ధ సమయంలో కాకుండా ఉత్తప్పుడు సౌలు యొక్క సైన్యత అబ్నేరుని చంపాడు. అది యుద్ధ సమయం కాదు. రాజనీతి ఉండాలి. యుద్ధం చేసినా కానీ ఏముండాలంటే అండి, అంతే కదా. ఒక యుద్ధం చేసామంటే దానికి ఒక రాజనీతి ఉండాలి కదా, అంతే కదా. ఇద్దరు కొట్టుకుందామంటే చూసుకుందాం రానట్టు ఉండాలి. ఇది సైలెంట్గా కత్తెట్టుకొచ్చి రారా అని చెప్పేసి కౌగులించుకుని పొడిసైతే యుద్ధనీతి అది కాదు కదా. అప్పుడు సిరియా కుమారుడు అభిషేక్, ఈ చచ్చిన కుక్క. అభిషేక్ కోపం వచ్చేది, రగిలిపోతున్నాడు మనలాగా. చూశాడు, విన్నాడు. ఏమన్నాడు? ఈ చచ్చిన కుక్క. మరి ఇంకేమంటాడు? నేనేం పిశాసేది అన్నట్టున్నాను కదా. పిశాసే పిచ్చి కుక్క. ఏమన్నాడు? ఈ చచ్చిన కుక్క. సరే, నేను పిచ్చి కుక్క అనుకోమని చచ్చిన కుక్క అన్నాడు. నా ఏలిన వాడవును ఈ చచ్చిన కుక్క. నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను శపింపనేలా. సచ్చిన కుక్క ఇది, సచ్చిన పాము ఇది అన్నట్టుగా. నా ఏలిన వాడంటే, ఏలువాడంటే మా అధికారివు నువ్వు, మా రాజువు నీవు. నిన్ను శపింపనేలా. ఎందుకు శపించాలి? రగిలిపోతావు అన్నాడు అభిషేక్. నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి నువ్వు ఒక్క మాట ఇలా సైగ చేయన్నాడు. ఓసారి కూడా సౌలు దొరికినప్పుడు వేసేద్దాం అన్నాడు. అభిషేక్ అన్నాడు సౌలు గారిని, వద్దు. చేశాడు దావీదు, వద్దు అని. సౌలు గారు వాళ్ళ మధ్యన చక్కగా పడుకుని ఈటే నీళ్ళ బుడ్డు అక్కడ ఎట్టుకుని చక్కగా సేద తీరుతూ ఉన్నాడు అరణ్యం. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. అభిషేక్ దావీదు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి నీటి బుడ్డి కత్తి తీసి అవతలకి వెళ్ళిన తర్వాత అప్పుడు రాజు అంటాడు దావీదు, అబ్నేరు నీ మగాడువు కదా, నీ రాజు నువ్వు ఎందుకు కాపాడుకోలేపడు? ఎవరు తీసుకోరం అన్నాడు సౌలు. ఎవరు తీసుకోరం అంటే ఇంకెవరిది? ఈటే నీళ్ళబుడ్డి ఎక్కడుందో చూసుకుంటాడికి ఇంకెక్కడది?
శత్రు శిబిరంలోకి వెళ్తే అంటే ఏ మాత్రము కూడా తేడా లేకుండా ఆ యొక్క కనురెప్ప పాటులో కూడా అక్కడి నుంచి తేగలిగారు దావీదు అభిషేక్. దావీదుకి తెలివి లేదా? దేవుని చిత్తానికి ఎందుకు లోబడ్డాడనే మాట మనం చదువుకుంటున్నాం. చచ్చిన ఈ కుక్క నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను శపింపనేలా? నేను ఎందుకు శపించాలి? నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదన్న. నేను అది నీ చిత్తమైతే వానిని చెరబోయి నువ్వు ఒక్క సైగ చేయి. ఇదివరకు చెప్పుకునేవారు తెలుసా మీకు? నెహ్రూ గారు టోపీ గురించి చెప్పుకోలేదు ఇదివరకు. మీరు విన్నారు ఎప్పుడైనా నెహ్రూ గారు టోపీ ఇలా మార్చారంటే తేడా అంటుంది కొంచెం. వినలేదు మీరు? ఇటువంటి మంచి ఎనరు. ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాణి కూడా పరశీల తీసేలా పెట్టిందంటే ఒక సైగ చేస్తారంట. తెలుసా మీకు? అవి కొన్ని తెలీదు. ఇటువంటి మంచి తెలియదు. ఆమె ఇలా తీసి ఇలా చూసిందంటే ఒక సైగ అంట. హ్యాండ్ బ్యాగ్ తీసి ఇలా పెట్టుకుందంటే ఒక సైగ. ఆమెకి ఇష్టం లేదని. కొన్ని సైగలు ఉంటాయి, అర్థమైపోతుంది చుట్టూ ఉన్న వాళ్ళకి. మేడం గారు చాలా సీరియస్కున్నారు. నెహ్రూ గారు ఎదురుకుండా వచ్చిన ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడితే ఆయన ఇలా తీసి ఇలా మార్చాడంటే ఈ తగ్గితే నాకు కనబడ పక్కన పెట్టాడని అర్థం. అది మీకు అర్థం కావట్లే. కనుసైగులు తెలుసు కదా. నువ్వు అను అభిషేకం అంటున్నాడు, నా ఏలిన వాడు నువ్వు, నీ చిత్తమైతే నువ్వు సైగ చేయి. నీ చిత్తమైతే నీ ఆలోచన నాకు చెప్తే నేను వాడిని చెరబోయి దగ్గరికి వెళ్ళి వాని తల ఛేదించి వచ్చేదన. నేను ఏమంటున్నాడండి? ఆడు రాళ్ళే ఎత్తాడు, నేనైతే మెడ మీద తల లేకుండా చేసేస్తాను అన్నాడు. అయితే దావీదు నీతి చూడండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాడు సెరూయా కుమారులారా, నా యొక్క సహోదరు కొడుకులు మీరు నా మేనల్లుడు. అసలు నీకు నాకు అదే మన రక్త సంబంధం అయితే మా మేనల్లుడు కాబట్టి మా పక్కన ఉన్నాడు అనరా. ఆయన కూడా ఏమంటాడు, మా మేనమామ కాబట్టి నేను చూసుకున్నాను, నేను లేత రోజు ఏమైపో మనకి అయ్యే ఉంటాయి. సిరియా కుమారులారా, మీకును నాకును మీకు నాకు ఏమి పొందుక? వానిని శపింపనీయుడి. వాణ్ణి షిబిగాడా తిడుతున్నాడా? శపింపనీయుడి. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, ఒకవేళ దేవుడు గనక చెప్తే నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి, ఒకవేళ దేవుడు ఆజ్ఞయితే గనక దానికి తల ఉంచుదని అర్థం. అది మీకు అర్థమైందా? అలాగే తిడతానికి దేవుడు ఆజ్ఞించడానికి నేనేం చేస్తాను? దేవుని దైవ చిత్తం మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మన మీద విపరీతంగా దాడి జరగవచ్చు. కొంచెం వాక్యాన్ని గ్రహించుకోగలిగితే నిలబడగలం, లేకపోతే ఏం చేస్తామండి? తెలుసు కదా, కేప పత్త రాయి. కేప స్వభావం ఎట్లా అయిపోయిందంటే అండి, రాయి వలె మారిపోయింది పేతురు. అంతకుముందు రెల్లిగడ్డ తెలుసు కదా, నీరు ఇలాగ వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది, నీరు పైనుంచి వెళ్ళినప్పుడు ఇలాగ వెళ్ళిపోతుంది. తెలుసా రెల్లిగడ్డ స్వభావం? నీరు ఎటు వెళ్తే నీరు ఇలాగ వెళ్ళింది అనుకోండి, అలా నీట్గా ఉంటుంది. నీరు పొగిరితే అలాగ వస్తుంది. ఇంతే, ఇటు అటు అటు ఇటు. భక్తి, గోపి భక్తి. గోపి తెలుసు కదా, గోడ మీద అటు దూకుతామా? ఒకవేళ యెహోవాగా శపించమన్నాడేమో దేవుడే. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి, దేవుని వాక్యానికి ఎవరు అడ్డు చెప్పగలం మనం? దేవుడు ఇచ్చాడేమో, దేవుని స్తోత్రం. అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, అభిషేక్తోటి అందరితోటి ఒకేలా ఇట్లా జరిగిందేమో, దేవుడు ఇచ్చాడేమో. తిట్టనండి, ఏమవుతుంది? నా సొమ్మేమన్నా పోతుందా? నన్ను తిడితే 70 కేజీలు ఉన్నాడు 15 కేజీలు అయిపోతానా? అవుతానా? నువ్వు తిడితే నన్ను తిడితే 15 కేజీలు తెల్లరి పెరిగితే కనుక దేవుని స్తోత్రం. 15 కేజీలు పెరుగుతాను నేను తిట్టినందుకు నాకు చాలా బలం వచ్చిందంటే దేవుని స్తోత్రం. గాలి
ఆ, ఆ, చెప్పమ్మా. సడన్గా అభిషేక్తోను అభిషేక్ తన తన సేవకులందరూ సేవకులందరితోనూ పలికినదేమనగా, ఉమ్. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా అర్థమైంది మీకు? ప్రాణము తీయుచు. 11 వచ్చినమా? అవును, నా కడుపున పుట్టిన నా కుమారుడే, దావీదు మాట ఇది, మన మాట కాదు. ఏమంటున్నాడండి? నా కడుపున పుట్టిన సొంత కుమారుడే. కుమారుడు ఎంతో ప్రేమించాడు, అభిషేకుల మీద ప్రాణం పెట్టుకున్నాడు. 2 సార్లు 14 అధ్యాయం మొదటి రోజున మనకు తెలుసు కదా, రాజు అభిషేకుల మీద ప్రాణం పెట్టుకున్నాడంట. అందుకే దయవుంచి అభిషేకుల విషయం కనికరించిన బతిమాలుకుంటాడు. అభిషేకుల మీద కనికరించండి. అభిషేకులమా నా కుమారుడా, నీకు బదులు నేను మరణించి ఉంటే ఎంత మేలు. నా కుమారుడు అభిషేకం గుండెలు పగిలిలా ఏడ్చాడు చనిపోతే. శవం కూడా చూపించలేదు యోవాబు. ఇన్ని గాయాలు అన్నమాట అంటున్నాడు. అప్పుడు 11 వచ్చిన ఏమంటున్నాడండి? నా కడుపున పుట్టిన నా కుమారుడే, కడుపున పుట్టిన నా కుమారుడే. నా ప్రాణము తీయ చూచుచుండగా. నన్నే చంపాలని చూశాడు. ఈ దినాల్లో మనం చూడట్లేదా? తల్లిదండ్రులు పోషించవలసి వస్తుందని శ్మశాన వాటికల్లోనూ, బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్ అక్కడికి వెళ్దాము, అని తీసుకెళ్ళి పాప మళ్ళీ కొద్ది గొప్ప మతిసేడు ఉంటుంది, ఇప్పుడే వస్తాను నీకు అది తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతోమంది. ఎన్నో చూస్తున్నాం మనం, చూడలేదా? అమాయకులమని అనొద్దండి ఆ విషయాల్లో మాత్రం. అందరికీ చూస్తానే ఉన్నాం. నేడు జరుగుతున్నది అదే. తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎన్ని ఆశలతో పెంచుకున్నారంట వీళ్ళని. నిన్ను కూడా అదే స్థితి పెట్టి ఇక్కడ వరకు వస్తావు నువ్వు, ఈ స్థితికి వస్తావా? నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను ప్రాణము తీయ చూచుచుండగా. నా ప్రాణము తీయుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? ఏం పెద్ద ఆశ్చర్యం. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవు. జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మనమైతే గనక నాకు కనపడకూడదు అంటాం. షిమి నాకు తెల్లారేటు కనపడకూడదు, మీరేం చేస్తారో నాకు తెలియదు అంటే వాళ్ళు ఏం చేస్తారో రాజాగిని బయటికి రావటమే. అభిషేక్ రెడీగా ఉన్నాడు కదా, అంటే తల తీసేసి తల ఛేదించి వాళ్ళ పని అదే. అంటే ఇంకా రాజుగారి మీద ఏగాడటానికి లేదు. కానీ దావీదు అంతగా తగ్గించుకుంది. మీతో నాకేం పొందుక, వద్దు దేవుడు అన్నాడేమో అనని. దానికి మరి దేవుని ఎట్లా స్తుతిస్తున్నాడు చూడు. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా నా శ్రమను యెహోవా లక్ష్యపెట్టునేమో. ఇటువంటి మాటలు అండర్లైన్ చేసుకోవాలి. నీకున్న శ్రమని దేవుడు ఒకేలా గుర్తిస్తాడేమో. కొంచెం ఓపిక, మనకు ఓపిక ఉండదండి. అన్నీ అప్పటికప్పుడు ఒక్క రాత్రిలోనే. యోనాగారిది అదే కదా, ఉదయం సాయంత్రానికి మొహం మాడిపోయింది ఆయన. సొరచెట్టు విషయంలో ఎంత బాధపడిపోతున్నావు. నువ్వు వేసింది కాదు, ఇత్తనం వేసింది కాదు, మోల్చింది. నేను వేసాను, అది అయిపోయింది. నువ్వు దీనికే బాధపడిపోతే సృజించినటువంటి 120,000 మంది కుడి ఎడమలెరగినటువంటి వారు నినివే పట్టణస్తులు వాడు నశించిపోతే నాకు నేను విచారపడొద్దా? అది దేవుని యొక్క హృదయం. దేవుని హృదయం ఎవరు అర్థం చేసుకుంటాం? మనకి కొంచెం కూడా తెలియదు. మనకు చాలా మా అంతరుడు లేని పుస్తకాలు రాస్తూ ఉంటాం. నా యొక్క శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అది వాడు శపించాడు, దేవుడు మేలు చేస్తాడేమో. తిట్టని నిన్ను 100 మాటలు అంటారు, నీకు పోయింది ఏముంది? నన్ను అంటారు. ఇప్పుడు నిన్ను అంటే నువ్వు అనుకోపోని, ఇప్పుడు నువ్వైనా అది అనుకో, అంటే అనండి అనుకో, ఏమవుతుంది? అంతేనా? వాళ్ళని శపించాడు, ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారందరూ కూడా దావీదు దేవునికి ఆ రీతిగా
విధేయత కలిగి ఉన్నాడు. చాలా ఉన్నాయి, కానీ ఇంతటితో నేను ముగిస్తున్నాను. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ప్రభు చిత్తం మరలా ఎప్పుడని చెప్పుకుందాం. ఏ మంగళవారం ఇప్పుడు చెప్పుకుంది, సండే. ఏంటంటే దేవుని చిత్తమునకు న్యాయమైన తీర్పుకు విధేయుడైనటువంటి దావీదు యొక్క హృదయం, మనం కూడా అట్టి హృదయాన్ని, నాకు కూడా శోధన జయించే హృదయం, పశ్చాత్తాపానికి విలువ కలిగినటువంటి హృదయం, ఎదిరింపక దేవుని న్యాయమైన తీర్పుకే తల వంచే హృదయం, కేవలము దేవుని దుఃఖపరిచినందుకే ప్రతి రాత్రి కన్నీరు విడిచచ్చు. ప్రతి దినము కూడా ఏం చేస్తారంటే ప్రతి రాత్రి కన్నీరు తన యొక్క పరుపును తెలియజేయచున్నాడు. ఊహించండి, అసలు మనకు చిన్న కన్నీరు వస్తేనే 100 మంది మన వెనకాల పడతారు. అయ్యో పాపం ఏడ్చారంట. దావీదు అందరు సూతలని ఏడ్చాడు. ఆయన పరుపు ఎక్కడ ఉంటుంది? ఈదులో ఉంటుంది కదా. ఎక్కడుంటుంది? బెడ్రూమ్లో ఉంటుంది. దాని మీద పడుకునంట ఏం చేద్దంటండి, ఏడుతుంటే చెంపల్లోంచి మనుషులు ఎంత నీరు ఉంటుందండి మీరు చెప్పండి. ఎంత నీరు, ఎంత వాటర్ ఉంటుంది? చదువుకున్న వాళ్ళు, సైన్స్ స్టూడెంట్స్ ఇస్తే ఎంత ఉంటుంది వాటరు? బ్లడ్ ఎంత ఉంటుంది? టెస్ట్ చేసి చెప్తాను అంకుల్ అంటుంది. ఎన్ని లీటర్లు? మీరు గట్టిగా చెప్పండి అమ్మా. 5 లీటర్స్ బ్లడ్ ఉంటుందా? వాటరు జీకే ప్రశ్నలు అయితే అక్కడ చెప్తే ఇక్కడ చెప్పమంటున్నారు. వీళ్ళు ఏముండదు, కానీ ఎట్లా వస్తుందంట వేదన? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? గుండెలు, హృదయములో నుంచి అది వచ్చి కన్నీరు. ఇర్మియాను మనం చూస్తాం కదా. ఆయన ఏంటండి, విలాప వాక్యాలు ఇర్మియాలు అంటాడు. ఏమంటాడండి, నా కన్ను కన్నీటి ఊట, నా తల ఇశ్రాయేలు గురించి ఏడుస్తాడు ఆయన. నా తల 20 అధ్యాయాలు మీరు చూసినప్పుడు పశువురు అనేటువంటి ఒక యాజకుడు ఇర్మియాని చెంప మీద కొడతాడు. ఇర్మియాని చెంప మీద కొట్టి బందీ గృహంలో బంధిస్తాడు. నువ్వు తప్పుడు ప్రవచనాలు చెప్తున్నావు, అట్లా చెప్పకూడదని ఇర్మియా అన్నందుకు పశువులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు యాజకుడివే కానీ తప్పుడు ప్రవచనాలు చెప్తున్నా, అది మంచిది కాదన్నందుకు ఇర్మియాని ఏం చేశాడు? 20 అధ్యాయులు ఏముందమ్మా, ఇర్మియాను కొట్టి ఎక్కడ కొట్టాడు? వేసేసాడు. నువ్వు తప్పుడు ప్రవచనాలు చెప్పొద్దు అన్నందుకు ఇర్మియాని కొట్టాడు. మంచిది, నువ్వేం కంగారు పడకో, ఒక దినం వస్తా, దినం వచ్చినప్పుడు బబులోని రాజు వస్తాడు, మిమ్మల్ని అందరూ బంధించి తీసుకెళ్ళిపోతాడు, అక్కడైనా చస్తారో, అక్కడే మీరు ఇలాగవుతారని చెప్తే వినలేదు. వద్దనుకుంటాడో, లోపల మండిపోతున్నాడు. ఎవరు? ఆయన పేరు ఎత్తకూడదు అనుకున్నాడు, కానీ ఎట్లా ఉన్నాడంటే అండి 29లో అదే కదా, ఏమంటాడు? ఆయన పేరు నేను ఎత్తను, లోపల ఉందా కానీ ఆయన పేరు నేను ఎందుకు వచ్చింది అనుకుంటే లోపల పగులుగుని వచ్చేస్తుంది ఆయనకి. ఏమంటాడండి, ఆయన పేరు నేను ఎత్తను. చదవండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు. అది హృదయంలో ఏమైపోతుందంటండి, మండుచు, ఓర్చి ఓర్చి విసికి నన్ను చెప్పక మానలేను అంటాడు. అంటే దేవుని మాట ఆ రీతికి వస్తుంది. అందుకే ఆగొచ్చు కదా అంటే, దేవుని మాటలు వచ్చినప్పుడు నువ్వు నేను దాన్ని ఆగంటే కుదరదు. అర్థమైందా? ఆ మాట వచ్చినప్పుడు దాన్ని మనం నీకు నాకు ఇష్టమన్నా లేకపోయినా దాన్ని అంగీకరించుకోవాలా వద్దా? కొన్ని దేవుని వాక్యాలు మీరు బైబిల్ రాతే కొన్ని సగం తీసేద్దాం. తీసేది ఏమవుతుందో తెలుసు కదా, ప్రకటన లాస్ట్లో కలపకూడదు, చేర్చకూడదు.
చేర్చుకుని తీసివేయకూడదు. తీసేసిన వ్రాయబడిన జీవ ఒకవేళ ప్రభువుని అంటే ఇంకా ఏంటి ప్రభు ఇలా ఎందుకు రాసావు, నువ్వు కనపడితే అంటే బాగోదు కదా. దేవుని మాటలు విధేయత నీవు నేను చూపించినప్పుడే. ఏదేమైనప్పుడు కూడా దావీదు దేవుని యొక్క న్యాయమైన తీర్పుకు విధేయుడైనటువంటి దావీదు. అట్టి హృదయాలు ప్రభు మనకు కూడా దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు